చేస్తుంది, ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది. రైట్. మానవతరాయ్ గారు, సో మొన్నటి వరకైతే ఎల్పిజితో చాలా ఇబ్బందులు పడ్డాము ప్రజలందరూ కూడా. ఇప్పుడు మళ్ళీ పెట్రోల్, డీజిల్ అంటే కేవలం పానిక్ రియాక్షన్, పానిక్ బయ్యింగ్ వల్లే ఇదంతా సమస్య వచ్చిందంటారా, లేకపోతే నిజంగా నిల్వలు ఉండి కూడా సరఫరా చేయలేకపోతున్నారా? ఇది నిజమైన కొరత లేదు, కేవలం పానిక్ బయ్యింగ్ మాత్రమే అంటారా? ఇప్పుడు పెట్రోల్ డీజిల్ అసోసియేషన్ సంబంధించిన వాళ్ళు తెలంగాణలో అమరేందర్ రెడ్డి గారు ఆయన ఎప్పటికప్పుడు బయటకు వచ్చి మాట్లాడతాడు. ఓకే, ఏమంటాడు, చమురు సరఫరా సంస్థలు అయితే బీపీసీఎల్, ఐఓసీఎల్, హెచ్పిసిఎల్ అయితే ఉన్నాయో అవి సరఫరా చేయట్లేదు. సరఫరా చేయకపోవటం మూలంగానే నో స్టాక్ బోర్డులు పెడుతున్నాం, తర్వాత ఉన్నంత పెట్రోల్ పోసి పంపిస్తున్నాం. మరి వాళ్ళు ఎందుకు సరఫరా చేయట్లేదు? దానికి కారణం ఏంటంటే అక్కడ యుద్ధం. ఆ యుద్ధంలో ముందు జాగ్రత్తలు లేకపోవటం. ఏదో అన్నారు నిల్వలు ఉన్నాయి విశాఖపట్నంలో గుట్టలుగా నిల్వ పోసాం, ఆడిపోయినా గుట్టలన్నీ అయిన ఉత్తి మాటలకే పరిమితమైంది తప్ప యుద్ధం నివారించడంలో కానీ మన పాత్ర లేదు, ఏమీ లేదు. ఆర్మూర్ జలసంధిలోంచి తీసుకురావడంలో కూడా మన అక్కడ ఏమీ లేదు. ఆ మొత్తానికి మనం ఏది రష్యా నుంచి తక్కువ ధర కొనాల్సినటువంటి ఆయిల్ని అత్యధిక ధరలకు పెట్టి మొత్తం 70-80 వేల కోట్లు వెనుజులా నుంచి కొనేందుకు ట్రంప్ చెప్పినట్టు మనం వింటున్నాం. ఇవాళ భారతదేశం పెత్తనం ఎవరి చేతిలో ఉంది? పరిపాలన ట్రంప్ చేతిలో ఉంది, మోడీ చేతిలో లేదని మనకు అర్థమైపోయింది. అరే మొన్ననే మన అక్కడ జరిగినటువంటి పహల్గాంలో జరిగిన దారుణంలో ఎంతమంది పొట్టన పెట్టుకున్నారు, వాళ్ళు ఎవరిని పట్టుకున్నారు? యుద్ధాన్ని నేను ఆపిన ప్రతీకారంగా అసలు ఈ ఉగ్రవాదమే లేకుండా సైనికులందరూ కూడా అడిగిపోయి పాకిస్తాన్ మొత్తం కూడా గతంలో ఇందిరాగాంధీ హయాంలో ఏ విధంగా చేశారో అదే విధంగా బుద్ధి చెప్పాలని ప్రయత్నం చేస్తే తోక ముడిసిరి. అది ఎవరు కారణం? ట్రంప్. అంటే పెట్రోల్ డీజిల్ కొనాలన్నా ట్రంపే కారణం. నువ్వు ఎక్కడ కొనాలో చెప్పేది ట్రంప్. అంటే తక్కువ ధరకు వచ్చే రష్యా నుంచి కొనొద్దు, ఎక్కువ ధరకు వచ్చే వెనుజులా నుంచి కొనంటాం. మరి వెనుజులా నుంచి కొంటే దేశం మీద 70 వేల కోట్ల భారం పడుతుంది. అప్పుడు నేను ఏమంటానంటే వీళ్ళకు పరిపాలన చేత కాదు. యూపీఏ హయాంలో కూడా అంతర్జాతీయంగా ముడి ధరలు దాదాపు $55 ఉన్నప్పుడు 2005, 2006లో పెట్రోల్ రేటు 43 రూపాయలు ఉంది, డీజిల్ రేటు 30 రూపాయలు ఉంది. ఇవాళ కూడా మళ్ళీ 2009కి వచ్చేసరికి 80 రూపాయలు ఉన్నా కానీ తక్కువ ధరకే పెట్రోల్ ఇచ్చినాం. మనం పెట్రోల్ డీజిల్ దేశ ప్రజలకు ఇచ్చినాం. మరి ఇవాళ అంతర్జాతీయంగా ముడి చమురు ధర తక్కువ ఉన్నప్పటికీ ఇవాళ ఎందుకు 100 రూపాయలు, 99 రూపాయలు ఇట్లా అయిపోతుంది? నేనేమో అబద్ధం చెప్పట్లే ఆంజనేయ రెడ్డి గారు. నేను పే చేసిన బిల్లు ఉంది నా దగ్గర ఫోన్ పే ద్వారా. మొత్తం యూనివర్సిటీ ఫిల్లింగ్ స్టేషన్ లో 2980 రూపాయల బిల్లు. నేను గంట సేపు వెయిట్ చేసి నేనే కాదు పోదాం. పెట్రోల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే పెట్రోల్ డీజిల్ ఇస్తున్నారు, పూర్తిగా అయిపోయిన తర్వాత చేతులు ఎత్తేస్తున్నారు. ఇది వాస్తవం. కారణం ఏంటంటే మాకు సరఫరా చేయట్లేదు అనేది వాస్తవం చెబుతున్నారు. తర్వాత ఎల్నినో తుఫాను ఏవో రకరకాల 1877, 1866 ప్రాంతంలో వచ్చిన కరువు పరిస్థితులు కూడా దాపరిస్తాయి అంటారు. ఒక తోడు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుంది పరిస్థితి కూడా రేపు. అంటే వాస్తవంగా చెప్పాలంటే ఈ ప్రభావం అనేది ఈ పెట్రోల్ డీజిల్ లేకపోవడం వల్ల ఏమైందంటే ఇలా పళ్ళు హైదరాబాద్ లో కానీ, విజయవాడలో కానీ, గుంటూరులో కానీ పళ్ళ ధరలు పెరుగుతాయి. డీజిల్ ధరలు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా పళ్ళ ధరలు పెరుగుతాయి, బియ్యం ధరలు పెరుగుతాయి, మంచినూనె ధర పెరుగుతుంది. అన్ని ధరలు పెంచేస్తారు, ప్రజలను నిట్ట నిల్వ ముంచుతారు. ఇది వీళ్ళు అర్థమైపోయింది. ఏం చేస్తారు కొంతమంది దళారులు? ఏం చేస్తారు? బ్లాక్ ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా బ్లాక్ మార్కెట్ పంపించేసి మొత్తం కూడా ఏం చేస్తారు? అధిక ధరలకు అమ్మే ప్రయత్నం చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ముద్దు నిద్రపోద్ది. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ అప్రమత్తంగా ఉండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసే ప్రయత్నం చేసినాం. మాకు అవసరం లేదు బీజేపీకి మంచి పేరు రావాలను, చెడ్డ పేరు రావాలని కాదు. పేద ప్రజలకు, సామాన్యులకు, మధ్యతరగతి వర్గాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉంటది. మాకు అవసరం లేదు, ఉన్న మాటలు చెప్పాలా, వాస్తవాలను ప్రజలకు చెప్పాలా. నిజంగానే ఇట్లున్నది పరిస్థితి, మేము రేట్లు పెంచబోతున్నాం, నేను చెప్పిన మాట కాదు ఇది. ఇలా వ్యాపార వర్గాలు చెప్తున్నాయి. ఈ వాసన చూస్తుంటే వాస్తవంగా పెట్రోల్ డీజిల్ ధర పెరుగుతాయి. అందుకే చాలా మంది కూడా వీటిని కొరత సృష్టిస్తున్నారు. దీనిపైన ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలి. సామాన్య మధ్యతరగతి ప్రజలు నడ్డి విరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. మేము మంచి వాస్తవం చెప్తున్నాం మీ కళ్ళ కర్జట్టుకు. అది మీరు జీర్ణించుకోకపోతే మేమేం చేయాలి చెప్పండి? ఇటు మీరున్నది మేమున్నది ఎందుకు? అధికారంలో ఉండి మీరు సామాన్య మధ్యతరగతి పేద ప్రజలకు చూడాలి. ప్రతిపక్షంలో ఉండి మిమ్మల్ని ఎండబడుతూ ముళ్ళతో పొడుస్తూ అన్యాయం జరుగుతుంది, ఇక్కడ అన్యాయం జరుగుతుందని చెప్పే బాధ్యత మాది.
కానీ మీరు ఇష్టం వచ్చినట్టు ఒక పద్ధతిలో ప్రజాస్వామ్య పద్ధతిలో చెప్పకుండా ఎప్పటికప్పుడు అవసరం వస్తే ఎసెన్షియల్ కమ్యూనిటీస్ యాక్ట్ మాటలు ఇవన్నీ అవసరం లేదండి. ఇక రేపు నుంచి చెప్పండి ఆంజనేయ రెడ్డి గారు, రేపు హైదరాబాద్ మీద లేదా హోర్డింగ్ చేసేవాడి మీద చర్యలు తీసుకుంటారు. కొంతమంది సమాజంలో ఉంటారు లైన్ లో నిలబడకుండా పెట్రోల్ ఉండదని హామీ ఇవ్వగలరా మీరు? డబ్బు చేసుకోవడానికి ప్రకటన దాని ఇస్తున్నారు. విషయంలో కేంద్రం నాదెళ్ల చాలా మనోహర్ గారు జాగ్రత్తగా ఆయన ప్రకటన పరిశీలిస్తుంది, చేస్తాడు. మానిటరింగ్ ఇక్కడ చూస్తే వాస్తవంగా గ్రౌండ్ లో